నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పర్యటన చేయబోతున్నారు అయితే ముఖ్యంగా పులివెందుల్లో ఈ పర్యటన కొనసాగిస్తున్నారు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు అడుగులేస్తున్నారని మనకు వస్తున్న సమాచారం ఇక ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి. సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడానికి 25, 26, 27 ఈ 3 తేదీల్లో పులివెందుల పర్యటన చేయబోతున్నారు వాళ్ళ శ్రేణులతో భేటీ కానున్నారు ఇప్పుడు జిల్లాలుగా వారీగా వాళ్ళు పర్యటించనున్నారు మొత్తానికి ఇప్పుడు పార్టీ బలోపేతం చేసుకోవడానికి కారణం ఏంటి సార్ ఇప్పుడు ముందు అడుగులు వేస్తున్నారు అంటే ఆయనకి అర్ధాంతరంగా వచ్చినటువంటి సీఎం పదవిని హతపాతాళానికి తొక్కేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే పరిపాలన ఇది కాదు, పరిపాలన సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా చేసుకోవాలి అని ఇప్పుడు తెలిసినట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన చేసినటువంటి తెలివి తక్కువ పరిపాలన ఏంటంటే ఓన్లీ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధిని తొక్కేస్తే మరి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి? ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లల గురించి పెద్దలు ఏం ఆలోచిస్తారు? ముందు బిడ్డల భవిష్యత్తు. చాలా కుటుంబాల్లో పెద్దలు ఏంటంటే నా బిడ్డలు బాగుండాలి, వాళ్ళ పై స్థాయికి ఎదగాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. ఉద్యోగాలు చేయాలంటే సంస్థలు రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి, ఫ్యాక్టరీలు రావాలి. ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ఎక్కడా కూడా ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా అభివృద్ధి పైన ఆయన మా ప్యాలెస్లో పడుకుని బటన్ నొక్కాడు, సంక్షేమ పథకాలు అందించాడు. అది పేదవాళ్ళకి అందించాడు, దుర్మార్గులకి అందించాడు, వాళ్ళ సొంత వాళ్ళకి అందించాడు, వదిలేసాడు. ఇప్పుడు తెలిసింది ప్రజలు పరిపాలన బాగుండకపోతే మనల్ని చీకొడతారు, ఛేదరించుకుంటారు అని ఇప్పుడు ఎవరో సలహా చెప్పినట్టున్నాడు. అందుకే ముందు ఇప్పుడు 3 నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నట్టున్నాడు, 3 జిల్లాల పర్యటన పెట్టుకున్నట్టున్నాడు. ఖచ్చితంగా ఆయన మాత్రం కొంచెం ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు పరిపాలన మార్చుకోవాలని చెప్పి ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఇప్పుడు బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ 40% ఓటింగ్ మొన్నటిదాకా ఉంది, ఇప్పుడు 10% కూడా ఉండదు నాకు తెలిసి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ శ్రేణుల కార్యకర్తలనే జిల్లాల వారి నియోజకవర్గాల్లో పంపిస్తాడు లేక జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది ప్రజల్లో కంటే? రావాలి కదా, రాకపోతే ఒప్పుకోరు ప్రజలు. వచ్చి నేనేం చేస్తాను, నేను ఎలా చేస్తాను, నెక్స్ట్ అభివృద్ధి ఎలా చేస్తాను అనేది చెప్తేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే అంత హై స్థాయి 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయాడంటే అతను చేసిన తప్పిదం ఆయనకు అర్థమైపోయి ఉంటుంది కదమ్మా. ఈవేళ పొరపాటున అసలు ఆయన చేసిన పెద్ద తప్పులు ఏంటి, చాలా తప్పులు ఉన్నాయి, ఇంకా చేస్తూనే ఉన్నాడు అతను. ఇంకా అసెంబ్లీకి రాకపోవడం, అసెంబ్లీలకు వస్తే నష్టం ఏంటంటున్నాను. ఇప్పుడు ప్రజాసేవ చేద్దామన్న వాడికి ఎవరు తక్కువ చేసి మాట్లాడతారు? ప్రజల గురించి మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మైక్ అర్ధాంతరంగా కట్ చేసినా లేకపోతే దుర్భాషలు మాట్లాడినా ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ఎవడ పరిపాలన ఎలా ఉంది, ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూనే ఉంటారు. కాబట్టి ఇతను పెద్ద మిస్టేక్ ఇప్పుడున్న పరిస్థితిలో అసెంబ్లీకి రాకపోవడము. రెండోది ఇంకా కూడా తెలుగు తక్కువతనంతో మాట్లాడడం, ఏవేవో మాట్లాడడం, వెకిలి నవ్వులు నవ్వడం, ఎప్పుడైనా ఎవడన్నా చనిపోతేనే పర్యటనకి వెళ్ళడం. చూడండి ఇప్పుడు ఎక్కడికి పర్యటనకి వెళ్తున్నా సరే రప్ప అంటూ వాళ్ళ బ్యాచ్ అంతా ప్లాకార్డులు పట్టుకొని తిరుగుతారు. మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. ఇప్పుడు చావుకి వెళ్ళినా అదే వాళ్ళు రప్ప అంటూ, అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినా అదే, కోర్టుకి వెళ్ళినా సరే అదే రప్ప అని పెట్టుకోవడం. ఏంటి సార్ దీని కారణం? ఈ రప్ప వల్ల 11ని 5కు తీసుకొచ్చే బాధ్యత ఈ రప్ప తీసుకుందని నేను అనుకుంటున్నాను. నిజం అది. ఎందుకంటే ఎవడైనా అభివృద్ధి చేస్తాను, బిడ్డల భవిష్యత్తు బాగు చేస్తానంటే అవకాశం కల్పిస్తాడు. కానీ పుట్టిన బిడ్డలు నరికేస్తాను, రప్ప కోసేస్తానంటే ఎవడ అవకాశం కల్పిస్తాడండి? వాస్తవం కాదు అది. ఎవరో పెద్ద బాధ్యత తీసుకున్నారు నాకు తెలిసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పతనమైపోయాడు. ఇంక ఇతను రాకూడదు, ఇతను లెగకూడదు, ఈడొత్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది, బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది ఆలోచించి ఆ పార్టీ వాళ్ళే ఈడు ఉంటే మాత్రం రాష్ట్రం అదో గతికి పాలైపోద్దని ఉద్దేశంతోనే ఎక్కడికి వెళ్ళినా సరే రప్ప పెడుతున్నారు. ఎందుకంటే రప్ప పెట్టడం అంటే బిడ్డల భవిష్యత్తుని, బిడ్డల పీకలను కోసేస్తానని అర్థమే కదా, అంతే కదా. కాబట్టి ఇతను రాజకీయాలకు పనికిరాడని చెప్పి ఆ పార్టీ వాళ్ళు అనుకుని ఇతను రాకూడదు,
కూటమి ప్రభుత్వమే పనిచేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక పనేమో అనిపిస్తుందో తప్ప నాకు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకెళ్తున్నాడని మాత్రం ఎవరు అనుకో అసలు అనిపించట్లేదు. ఇప్పుడు ఈ 3 జిల్లాలు తిరిగినా రప్పారప్ప మాత్రం దాన్ని నాశనం చేసేసి ఈ 11 సీట్లని 5 సీట్లు లేకపోతే ఆయన ఒక్కడు గెలవడానికో నిజంగా చేసేలా ఉన్నారు తప్ప లేకపోతే ఎవరైనా అలా చెప్తారండి? ఏ రాజకీయ నాయకుడైనా కానీ ముందు మరి ఇప్పుడు ఉంది, ఇప్పుడు వీళ్ళకి అధికారం ఉంది, మరి వీళ్ళ రప్పారప్ప కోసిస్తే ఏంటి? రప్పారప్ప కోసిస్తే అడవి కాదు, అడవిలో వేటకెళ్ళి జంతువులు చంపడం కాదు, ఇది సమాజం, ఇది తోలు తీసేస్తారు, రాజకీయంగా తొక్కి పాత్ర వేసేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మన జనాల్లోకి వచ్చినప్పుడు బిడ్డల భవిష్యత్తు ఏం చేస్తాను, రైతుల భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచివా చెడ్డవా, వాటి వల్ల మన రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేదా ఈ ఆలోచించాలి. కానీ రప్పారప్ప పోయే కాలం ఏంటి నాకు అర్థం కాదు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా ముందుకు అడిగేస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అమరావతి రైతులు నష్టపోతున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నివేదిక చూడండి సార్. వాళ్ళు 5 సంవత్సరాలు కన్నీరు కార్చినప్పుడు నువ్వేం చేసావంట? నిజంగా పట్టించుకున్నానండి. ముసుగేసుకుని వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళేవాడు, వీళ్ళు కానీ ఆపుతారని వాళ్ళందరినీ అరెస్టులు చేసేసి, వాళ్ళు పాదయాత్రలు చేసినా తిరుపతి దేవుణ్ణి మొక్కినా కూడా ఆపేసి ఇష్టానుసారంగా దుర్మార్గం చేసి దౌర్జన్యం చేసి ఆడబిడ్డలను చూడకుండా బట్టలిపి కొట్టుని నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలా? ఎప్పటికైనా రాజకీయం నేర్చుకోవాలా, సంస్కారం నేర్చుకోవాలా, మర్యాద నేర్చుకోవాలా. రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి. ఇడిపోయిన తర్వాత మనం చాలా కష్టాల్లో పడిపోయింది మన రాష్ట్రం, ఆర్థికంగా వెనకబడిపోయింది. దీన్నన్నిటినీ కూడా నేను అసమర్థతతో దాన్ని కూర్చలేకపోయాను. సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి దీన్ని అతను పూడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు అని అందరూ చెప్పుకుంటుంటే అది విని ఇతను సహించలేడు. ఎవరైనా మంచి చేసినా మంచి చేస్తే ఊరుకోలేడండి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా అది చెడుతనంగా తీసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా మారాలి జగన్మోహన్ రెడ్డి గారు. పేదల పక్షాన్ని నిలబడాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలా, అసెంబ్లీకి రావాలా, చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడాలా, ఇంకా అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా చూడాలా. ఇవన్నీ చేయకుండా పర్యటన చేస్తే మాత్రం ఈయన ఎవరు పట్టించుకుంటారు? ఇప్పటికీ బిర్యానీ, బీరు ఇదే అలవాటు చేశాడు. అడుక్కు దెబ్బడమే ప్రజలను అలవాటు చేశాడు. ఏం చేస్తాం పాపం పేద ప్రజలు, తప్పదు. ఒక 500 రూపాయల కోసం ఏదో కూడా తిరుగుతూ ఉంటారు. మొన్న పర్యటనకు వచ్చాడు, ఇక్కడ పర్యటన కాదు కోర్టుకు వచ్చాడు. నవ్వేస్తుంది. అక్కడి నుంచి కూలీలు తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణకి. సిగ్గు ఉండాలి. మనం ఏదైనా పర్యటన చేస్తే చేసుకో, తప్పే ఉంది, బలోపేతం చెయ్యి. ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకున్నట్టే కదా. ఇప్పుడు పార్టీని ఇప్పుడు కింద నుంచి బలోపేతం చేస్తున్నానంటే ఏంటి? తప్పు తెలుసుకున్నాడు, పరిపాలన చేత కాదని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన పర్యటన చేయడంలో తప్పులేదు. సార్, మొత్తానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి ఈ 3 రోజుల్లో అరటి పంట రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. నిజంగా రైతులకి ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది జరగదండి. అసలు రైతులని అద్భుతంగా ఆదుకున్నది చాలా తెలుగుదేశం ప్రభుత్వం. ఈవేళ కూటమి ప్రభుత్వం అయింది. అది ఫస్ట్ నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా రైతుల మీదే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే రైతు అన్యాయం అయిపోతే మన భవిష్యత్తు ఉండదు, రైతు బాగుండాలి, రైతు ఆనందంగా ఉండాలని ఎన్టీ రామారావు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఈవేళ పవన్ కళ్యాణ్ కూడా ఆదర్శవంతుడు కాబట్టి ఆయనతో పాటు కలిసి ఈవేళ రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత, అన్ని అట్టడుగు వర్గాలను ఆదుకునే బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇతనికి. ఏదో ఒకటి గల్లాట. మళ్ళీ ఇప్పుడు ఏదో పర్యటనకి వెళ్తున్నాడు కదా, అక్కడ కూడా ఎవరినో పరామర్శించడానికి వెళ్తున్నాడు. జాగ్రత్త సుమా, ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏదో అరాచకం మళ్ళీ రప్ప అమ్మటం ఏదో తేడా వస్తుంది. కాబట్టి జనాలు చాలా ఎలర్ట్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఆ మనిషి ఇప్పటికైనా మారేనని అంటున్నాడు కానీ మారినట్టు ఏం కనపట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.